చేసుకుని నలుగురితో మింగిల్ అవడం కన్నా సింగిల్గా మిగిలిపోవడమే మేలని నేటి యువత భావిస్తోందట. మరి ముఖ్యంగా యువతులు పెళ్లి పేరెత్తితేనే చికాకు పడుతున్నారట. ఇంతకీ ఏంటి పెళ్లి గోల అనుకుంటున్నారా? అదేంటో చూద్దాం రండి. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఒక ముఖ్యమైన సందర్భం అని పెద్దలు నిపుణులు చెప్తూ ఉంటారు. ఒక వయసుకి వచ్చాక భాగస్వామిని ఎంచుకోవడంలో యువత కూడా ఆసక్తి చూపుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో అత్యధిక మంది పెళ్లి చేసుకోవడానికే మొగ్గు చూపుతూ ఉంటారు. కానీ ఇదంతా ఒకప్పుడు. ప్రస్తుత కాలంలో ప్రేమ, పెళ్లి, రొమాంటిక్ లైఫ్ వంటి విషయాల్లో స్థిరమైన అభిప్రాయాలకి కాలం చెల్లిందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా యువతుల ఆలోచనలో మార్పు వస్తోందని, పెళ్లి చేసుకోవడం కంటే ఒంటరిగా ఉండేందుకే నేటి ఆధునిక మహిళ ఆసక్తి చూపుతోందని మోర్గానిక్ స్టాంటీ సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. మహిళల విషయానికి వస్తే ఒకప్పుడు పెళ్లి, కుటుంబం వంటి విషయాలకి అధిక ప్రాధాన్యత ఉండేది. ఆ తర్వాత పిల్లల్ని కనడం, కుటుంబం మొత్తానికి వంట చేయడం, సేవ చేయడం, బాగోగులు చూసుకోవడం వంటి ఇంటి బాధ్యతలు నెరవేర్చడమే ముఖ్యమైన విధిగా భావించేవారు. ఇక మహిళలు గృహిణులుగా ఉంటే పురుషులు వ్యవసాయం లేదా ఉద్యోగం వంటివి చేసి కుటుంబాన్ని పోషించే బాధ్యత నిర్వర్తించేవారు. అదే సామాజిక పరంగా చూస్తే మహిళల పట్ల అనేక విషయాల్లో వివక్ష, చిన్నచూపు కూడా ఉండేవి. కానీ ఆధునిక కాలంలో చాలా మార్పులు వచ్చాయి. స్త్రీ పురుషులు సమానం అనే భావజాలం నేటి ఆధునిక కాలంలో అందరినీ ప్రభావితం చేస్తోంది. దానికి తోడు సాంకేతిక, పారిశ్రామిక విప్లవాలు, ఆ తర్వాతి పరిణామాలు మహిళలు కూడా చదువు, ఉద్యోగం వంటి విషయాల్లో అవకాశాలు పొందేందుకు కారణమవుతున్నాయి. ఫలితంగా మహిళల్లో ఆర్థిక, మానసిక చైతన్యం పెంపొందుతోంది. తమ కాళ్లపై తాము నిలబడగలమనే నమ్మకం ఏర్పడుతోంది. సామాజిక అవగాహనతో, అధ్యయనంతో స్త్రీలు నేడు తమని తాము తీర్చిదిద్దుకుంటున్నారు. నచ్చని విషయాల్ని వ్యతిరేకించడం, తమ స్వేచ్ఛని కాపాడుకోవడంలో భాగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పురుష ఆధిక్యతను, పితృస్వామిక భావాల్ని వ్యతిరేకిస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛలో భాగంగానే ఇప్పుడు యువతులు ప్రేమ, పెళ్లి, డేటింగ్ వంటి అంశాల్లో సొంత నిర్ణయాలకి ప్రయారిటీ ఇస్తున్నారు. ఇతరుల జోక్యాన్ని సహించడం లేదు. ఈ క్రమంలోనే పెళ్లిపై ఆసక్తి తగ్గుతున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది. మోర్గాన్ స్టాన్లీ ఆర్గనైజేషన్ అధ్యయనం ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో సింగిల్గా లేదా ఒంటరిగా ఉండే మహిళల సంఖ్య 45% పెరగనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పుట్టే పిల్లల సంఖ్య కూడా తగ్గిపోనుందని అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు పేర్కొంటున్నారు. నేటి యువతులు పెళ్లి చేసుకుని ఇంటి పట్టునే ఉండి పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపడం లేదట. ఇంటి బాధ్యతల కన్నా నచ్చిన చదువులు చదవడం, ఉద్యోగాలు చేయడం, వీలైనంత వరకు పెళ్లి, పిల్లలు వంటి విషయాలకి దూరంగా జీవితాన్ని గడపడానికే పలువురు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. యుక్త వయసు దాటగానే అమ్మాయి పెళ్లెప్పుడు చేస్తారు అనే మాటలు ఒకప్పుడు తల్లిదండ్రులకి ఇబ్బందిగా అనిపించేవి. బంధువులు, చుట్టుపక్కల జనాలు ఏమనుకుంటారోనని కూడా తమ బిడ్డల పెళ్లిళ్లకు తొందర పెట్టేవారు. మ్యారేజ్ అయిపోతే జీవితంలో సెటిల్ అయినట్లు భావించేవారు. కానీ ఇప్పుడు పేరెంట్స్లో కూడా మార్పు వస్తోంది. అమ్మాయిని బాగా చదివిస్తే ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం ఆమె ఇష్టానికే వదిలేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో మహిళలు వ్యక్తిగత స్వేచ్ఛకు, అభివృద్ధికి, వృత్తిపరమైన అంశాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక పెళ్లి అనేది జీవితంలో రెండవ ప్రాధాన్యత గల అంశంగా, వీలైనంత పెద్దగా అవసరం లేని విషయంగా కూడా నేటి యువతులు భావిస్తున్నారని నిపుణులు చెప్తున్నారు. ఏంటో ఈ ఆలోచనలు, ఇవి మేలు చేస్తాయో లేక కీడు చేస్తాయో చూడాలి మరి.